వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న మావా సమస్యను వస్తాయి మనం ఉండకూడదు అక్కడ. ఒకటి నువ్వు తప్పించుకోవాలి, లేదంటే నేను. అప్పుడు నేను అలాగా అయితే రైట్ లాగా వెళ్ళు. థ్యాంక్స్ బావా, నా గురించి ఆలోచించమాట. నువ్వు ఎస్కేప్ అయిపో. పట్టుకోండి సార్. వాడు రైట్ అని చెప్పినప్పుడే తెలుసు అది తప్పై ఉంటుందని. నా ఇష్టానికి వెళ్ళినా కానీ ఇంకొక 4 కిలోమీటర్లు వెళ్ళి ఉండేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా ఇరికించి వెళ్ళిపోతున్నాడో చూసారా? ఇక్కడ కూర్చుంటారా, నేను వెళ్ళి వాడిని పట్టుకొస్తాను. నీ జీవితాన్ని తలకిందులుగా మార్చి చూపిస్తానని చెప్పాడు. అది ఇప్పుడు తెలిసిపోయిందిరా. సార్ నన్ను కిందకి తెచ్చాడు సార్, గుండె లోటు వచ్చేటట్టుంది. అయ్యో ఓ దేవుడా, ఇది పోలీస్ స్టేషనా లేదంటే నాగేంద్ర స్వామి కూడా? పాల మీరేటికి పాముకు పోస్తున్నారు కదరా. ఎంత పొగరుంటే అయ్యగారిని కట్టేస్తారా మిమ్మల్ని? రాయ్, ఇంతకు మించి ఒక దెబ్బ పడిందంటే నువ్వు కూడా మా మనిషివేనని మీ ఆఫీసర్ దగ్గర చెబుతాను, చూసుకో. నూరు ముయ్యరా, నేను కొట్టితే ప్రాణాలతోనే ఉంటారు. ఆయన కొట్టారంటే ఎముకలన్నీ ఇరిగిపోతాయి. ఇప్పుడు చూద్దాం నాగమేశ్వర ఎలా కాపాడతారు. అయ్యా వీడికి పూనకం వచ్చింది అయ్యా. అమ్మా నీకేం కాదమ్మా. ఎరా పోరంబోకు, నీ మీద దేవుడు వచ్చాడా? సార్ నా మీద కాదు సార్, వాడి మీద వచ్చింది సార్. లేదు సార్, నా పేరు అంతోని సార్. నాకు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు సార్. కడుతున్నాడు ఏం సార్, ఇంతకు ముందు పాత సామాన్లు గుడ్డ పని చేశారా? టైం అవుతుంది, ముందు తాంబూలాలు మార్చుకుందాం. ఏంటో తొందర, చెప్పాల్సింది చెప్పకుండా అంతా చెప్పేశారుగా, ఇంకేముంది? ప్రతి నెల జీతం మీ చేతికి చేయాలి, వేస్ట్ ఖర్చులు చేయకూడదు. మీరు వేసిన బడ్జెట్ ప్రకారమే నెల మొత్తం ఖర్చు పెట్టాలి. అండర్స్టాండింగ్ అంటే అలా ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, తాంబూలాలు మార్చుకుందాం. తాంబూలాలు మార్చుకోవటం అయిపోయింది, ఇక పెళ్లి ఎక్కడ చేద్దాం? యాక్చువల్లీ గోల్కొండ హోటల్లో బుక్ చేద్దాం అనుకున్నాను. మా అక్కే సత్యసాయిబాబా కళ్యాణ మండపంలో జరపమంటుంది. దేనికి 20,000. అమ్మో అంత ఖర్చా? సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసేసుకుందాం. అక్కడైనా ప్యూనే 50 రూపాయలు అడుగుతాడే. ఏం బావా, పెళ్ళన్నాక ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా? సరే మీ ఇష్టం, పెళ్లి ఎక్కడైనా చేసుకుందాం, కానీ రిసెప్షన్ మాత్రం ఉండాలి. ఏ మాత్రం ఖర్చు అవుతుందో? ఎంత అవుద్ది అంటే జస్ట్ 30,000. అమ్మో 30,000? వద్దు. ఒరే తమ్ముడు, ప్రతిదానికి అలా గుండె పట్టుకోకరా. ఏదైనా జరిగితే హాస్పిటల్ కి 50,000 ఖర్చు పెట్టాలి. అమ్మో రిసెప్షన్ వద్దు, అంత ఖర్చు వద్దు, అసలు పెళ్లి వద్దు. ఏంటి బామ్మరిది అలా భయపడతావు? ఇప్పుడు రిసెప్షన్ అంటే మీ ఆఫీస్ స్టాఫ్ అందరూ వస్తారు కదా. సుమారు 200 మంది వస్తారు. మరి ఇంకే, మనిషికి 200 రూపాయలు గిఫ్ట్ అట్టుకొచ్చిన 200 × 200 40,000. 30,000 రిసెప్షన్ కి పోతే 10,000 లాభమే కదా. అందరూ మరి వస్తువులు తెస్తే క్యాష్ రికవరీ ఎలా? ఆ వస్తువులు ఒరిజినల్ రేట్ గా మీ పెట్టే పూచి నాది. నీకు అలా అమ్మటం వచ్చా? ఎందుకు రాదు, ఎక్స్పీరియన్స్. అసలు మా ఇంట్లో వస్తువులన్నీ సగం రేట్ గా అమ్మేసింది నేనే. నువ్వు రిసెప్షన్ ఎట్టుకో, అమ్మకాల సంగతి మేము చూసుకుంటాం. నేను నేర్పుతావు కదా, నువ్వు ఎట్టుకో బామ్మర్ది. కలెక్షన్లు బడ్జెట్ పద్మనాభం. బ్రహ్మం గారు, మీ ఇల్లు నాకు నచ్చింది కనుక ఇంకో 50,000 ఇస్తాను. మొత్తం 2.5 లక్షలు చేసుకోండి. ఏంటంటే బిల్డప్ల మీద బిల్డప్లు ఇస్తున్నారు? 3 లక్షలకు పైసా తక్కువైనా నేను అమ్మను. హలో ఉండండి చెప్తా. హలో చిట్టి, ఇదేదో బుల్లి రేడియోలా ఉందే. చిట్టి ఇదేంటి చిట్టి అని ఒకటే డైలాగ్ చెప్తుంది. అరే ఇక్కడేదో బుల్లి స్విచ్ ఉందే. హలో మరో మాట చెప్పండి. హలో ఎవరు మాట్లాడుతోంది? నువ్వెవరు అయ్యా? నేను పోలీస్ ఆఫీసర్ని. అయితే ఏంటంట చూడు, 3 లక్షలకి 10 పైసలు తక్కువైనా ఇవ్వను. వాడే సార్ కిడ్నాపర్ గాడు, 3 లక్షలు కావాలంటున్నాడు. ఎంతైనా సరే ఇస్తాను. పాపలు ఏం చేయొద్దని చెప్పండి. మీరేం వరీ కాకండి సార్, వాడితో అలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసుగా. 3 లక్షలే కదా నీకు కావాల్సింది. ఇందిరా పార్క్కి రా, 3 లక్షలు గ్యారంటీగా ఇస్తారు కదా, మాట తప్పకూడదు. ఇస్తాను, ఇందిరా పార్క్ దగ్గరే ఉండు. అది సరే, నిన్ను ఎలా గుర్తుపడ్డాం? చాలా ఈజీ అండి. సంకలో సంచి ఉంటది, నెత్తి మీద పిలకుంటది, ముక్కు పుడకుంటది. 3 లక్షలు క్యాష్ తీసుకురండి, వ్యవహారం వెంటనే సెటిల్ చేసుకుందాం. ఓకే కమ్ ఆన్ లెట్స్ గో. బేరం కుదిరిందయ్యా, నువ్వు వెళ్ళి రావచ్చు. పొద్దున్నే ఇంటి ముందు కుక్కను దొక్కి రావడం ఎంత మంచిదైందో. నా బెడ్ మీద నేనే పడుకోను,
నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? డ్రిల్కే డ్రిల్లా కొడతా బెల్లు లే. నా బెడ్ మీద పడుకోవడమే తప్పు, పైగా రివర్స్ లో పడుకుంటావా రొమాంటిక్ గా? అయ్యో, రెండు వైపులా కాళ్ళ, మరి తల ఏమైందబ్బా? ల్యాండర్ కేసు ఉంటాడా? అరే అమీర్, ఏంట్రా ఎక్స్ట్రా తల? ఎవడ్రా వాడు? నా మీద నా తల చేసుకుంటాడా? నా ఫ్రెండ్ నిద్రలో లేపితే భలే కొడతాడు. అచ్చా, ఆడి దగ్గర అంతుందా? ఆడు నిద్ర లేపితే కొడతాడు, నేను నిద్ర లేపి మరీ కొడతాను. అరే లేరా, లే లే. వద్దండి, మీకే డేంజర్ అండి. నేను చెప్పానా లేదా? నన్ను విరిగిపోయింది నాయనో. అయ్యో కొట్టదు, కింద దండం పెడతాను. ఆపే అన్నా, అన్నా, అమ్మో, అమ్మా, అన్నా, ఏదన్నా ఉంటే హోటల్లో రూమ్ తీసుకొని పీస్ఫుల్ బట్టి పీస్ఫుల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడే ఊరి నుంచి అలసిపోయి వచ్చా, ఇంకా నా వల్ల కాదన్ను. నీలాంటి వాయించేవాడిని వేయించుకు వాయించుకు తింటాను. నాకు మటంతో పెట్టిన విద్యరా. అర్థమైంది కదా నీ విద్య, ఇంక నన్ను వదిలే. బతిమాలుతున్నావు కనుక బతికిపోతా. డ్రిల్కే డ్రిల్ నేర్పిన నీ ఫుల్ ఫేస్ ఒకసారి చూస్తా. లైట్ అయ్యన్నా. అయ్యో, నా మొహాన్ని కాదన్నా, నీ మొహాన్ని వెళ్తిరేసుకో అన్నా. నువ్వా? ఆ నరహరి పార్టీ గడివి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ సంగతి తెలుద్దామని. ఏంట్రా నువ్వు నా సంగతి తెలిసేది? మీ ఇద్దరిని మటాష్ చేస్తా. అబ్దుల్లా గారు, అబ్దుల్లా గారు, నేను వాణ్ణి కాదురా, నువ్వు బాబు అంటే మ్యావ్ మ్యావ్ అనడానికి. నేను మీ ఊరికి ఒక పెద్ద రౌడీని రా. మా ఊరా? యా, మా గూడూరులో నీది ఏరియా? అదే, నువ్వు నీ సెటప్ ఉన్నారే. సెకండ్ సెటప్ సాధుపేట. సెకండ్ సెటప్ సంగతి తర్వాత. ఫస్ట్ గురించి సెకండ్ తెలీదు, దయచేసి చెప్పొద్దు. తెలిస్తే పిసికేస్తుంది. ఆలోచిద్దాం. అవును బ్రదరు, నా సెటప్ల గురించి నీకెవరు చెప్పారు? నువ్వేగా చెప్పావు. నేనా? ఎప్పుడు? ఇప్పుడే. గూడూరు సాధుపేట. సాధుపేట సెకండ్ సెటప్. అబ్బా, నా డ్రిల్కి నేనే బెల్లా. అమ్మో, వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు. నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంట్రా? నాకు ఎప్పుడో తెలుసు. నీకు తెలుసా థర్డ్ సెటప్ గురించి? అంతే. నువ్వు పని చేయి, మూడో సెటప్ గురించి అబ్దుల్ ప్లీజ్ అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే అది గిరిజన స్త్రీ. బ్యూటిఫుల్ గా ఉంటది, ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నువ్వు విన్నావా? అది అది ఉద్యోగం కోసం చేసుకున్నా. అలా రా దారికి. సదా నీ సేవలు. ఏం చేయాలో చెప్పన్నా, చిటికలో చేసేస్తా. పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. అయ్యయ్యో, నమస్కారం అండి. 1 2 3 4 5 5 4 3 2 1 1 2 3 4 5 5 4 3 2 1. ఇవ్వండి, ఇవి నా అకౌంట్లో అండి. కొత్త నోట్లు మళ్ళీ నేను అడిగినప్పుడు ఇవే ఇవ్వాలి. బుజ్జిపడి నలిగిపోతాయండి. 500 5 సార్లు లెక్క పెట్టారు. అదే 5000 అయితే సాయంత్రం దాకా ఇక్కడే సెటిల్ అయిపోయేలా ఉన్నారే. ఈ 50,000 ఆ అకౌంట్లో పడేయండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఇది కంపెనీ డబ్బు. ఆ 500 కొత్త నోట్లు నా డబ్బు, అందుకే అంత బిల్డప్. నువ్వు అన్నట్టు ఇతనికి వెరీ నిమ్మకాయ సైజులో లేదే, గుమ్మడికాయ సైజు కూడా దాటేసింది. నిజమా? అయితే డోసేజ్ పెంచి మళ్ళీ మందులు వాడతాను, హోమియోపతి. నమస్కారం అండి. ఏమిటి సున్నం సుబ్బారావు, ఇలా వచ్చావేంటి? మీకోసమేనండి బాబు. ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? చెయ్యి శివశివశివశివలు ఆడిపోతుందండి. మా తాతయ్యది 20,000, నాది 25,000, మొత్తం 45,000 ఉందయ్యా. ఇంకా 1,50,000 సంపాదించాలి. ఊరుకోండి సార్, మీకు కూడా నాలుగు సాధ్యత ఎక్కువ అండి. 40,000 ఉంది కదా, మొదలెట్టండి, నేనున్నాను కదా. మొదలెట్టడం కాదయ్యా, పూర్తి చేయాలి కదా. నువ్వు చెప్పిన ఎస్టిమేషన్ ప్రకారం 2 లక్షలు ఉంటే గానీ నేను ఇల్లు మొదలెట్టలేను. ఓ పని చేయండి, ఓనర్ రెడీ చూడండి. ఓనర్నా? ఇస్తారంటావా? డెఫినెట్ గా ఇస్తారండి, చాలా మంచి మనిషి అండి.